गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वंदे जगद्गुरुं। నారాయణీయంలోని 25వ దశకంలో ఉన్నాం. శ్రీ నృసింహావతార వర్ణనము. స్తంభే స్తంభే ఘట్టయతో హిరణ్యకశిపో కర్ణౌ సమాచూర్ణయన్. స్తంభే ఘట్టయతో హిరణ్యకశిపో కర్ణౌ సమాచూర్ణయన్. ఆఘూర్ణజ్జగదండకుండకుహరో ఘోరస్తవాభూద్రవః. శ్రుత్వాయం కిల దైత్యరాజహృదయే పూర్వం కదాప్యశ్రుతం. కంపః కశ్చన సంపపాదచలితోప్యంభోజభూర్విష్టరాత్. ప్రభు, హిరణ్యకశిపుడు సంభవముపై కొట్టగానే భయంకర ధ్వని గావించుచు అందుండి నీవు ఆవిర్భవించావు. ఆ ధ్వనికి చెవులు బద్దలయ్యాయి. బ్రహ్మాండమంతయును గిర్రున తిరిగినట్లయింది. ఇంతకు ముందు ఎన్నడూనూ వినని ఆ భయంకర ధ్వనిని వినగానే రాక్షస రాజైన హిరణ్యకశిపుని హృదయం కంపింపసాగింది. పద్మమునందు ఆసీనుడై ఉన్న బ్రహ్మయు ఆ భీకర ధ్వనికి ఒక్కసారి చలించిపోయాట. దైత్యేదిక్షు విసృష్ట చక్షుషి మహాసంరంభిణి స్తంభతః. సంభూతం న మృగాత్మకం న మనుజాకారం వపుస్తే విభో. కిం కిం భీషణమేతదద్భుతమితి వృద్యుద్భ్రాంత చిత్తే సురే. విస్ఫూర్జద్ధవళోగ్రరోమ వికసద్వర్ష్మా సమాజృంభథా. స్వామి, భయంకరమైన ఆ ఫెళఫెళ ధ్వనులకు హడలిపోయి హిరణ్యకశిపుడు అన్ని దిక్కులను చూస్తుండగా అంతులేని తేజస్సులను విరజిమ్ముచూ స్తంభము నుండి నీవు ఆవిర్భవించావు. అప్పుడు నీవు పూర్తిగా సింహముగా గాని మానవుడుగా గాని గాక నరసింహ రూపుడవై ఉన్నావు. అంతటా రాక్షసుడు మిక్కిలి విభ్రాంత చిత్తుడే భయంకరంగా అద్భుతంగా ఉన్న ఈ రూపము ఏమిటి ఏమిటి అని వణికిపోవడం మొదలుపెట్టాడు. అంతటా అతని ధైర్యము సడలిపోయింది. అప్పుడు నీవు తెల్లని నీ జూలును విదల్చుచూ విరాట్ రూపముతో విజృంభించావు. తప్త స్వర్ణ సవర్ణ ఘూర్ణదతిరూక్షాక్షం సటాకేసర ప్రోత్కంప ప్రనికుంభితాంబర మహోజీయాతవేదం వపు. వ్యాప్త వ్యాప్త మహాధరీ సఖముఖం ఖడ్గోగ్రవల్గన్ మహాజిహ్వా నిర్గమ దృశ్యమానసు మహాదంశ్రాయుగో డామరం. ప్రభు, నీ నృసింహ రూపమున కనుగ్రుడ్లు పుటము పెట్టిన బంగారం వలె పచ్చగా నుండి మహాభయంకరంగా తిరుగుచున్నాయి. జూలు నిక్కపోడ్చుకుని ఆకాశమంతయు వ్యాపించుచున్నది. నీ నోరు మిగుల భయంకరమైన గుహ వలె ఒప్పుచున్నది. నోటి నుండి బయటకు వచ్చి అటునిడు కదులుచున్న నాలుక కత్తి అంచు వలె భయమును గొలుపుచున్నది. భీకరమైన కోరలతో విలసిల్లుచున్నది. అట్టి నీ నరసింహ రూపమునకు జయమవుగాక. ఉత్సర్పద్వలిభంగ భీషణ హనుం హ్రస్వస్థవీయస్తరగ్రీవం పీవరదోష్టతోద్గత నఖ క్రూరాంశు దూరోల్బణం. వ్యోమోల్లంఘి ఘనాఘనోపమ ఘన ప్రధ్వాన నిర్ధావిత స్పర్ధాలు ప్రకరం నమామి భవతస్తన్నారసింహం వపుః. స్వామి, నీవు అట్టహాసము చేసినప్పుడు నీ చెక్కిళ్ళు ముడతలు పడుచున్నాయి. నీ కంఠభాగము పొట్టిగా నుండి దృఢంగా ఉన్నది. బాగుగా పుష్టి కలిగి ఉన్న నీ హస్తముల యొక్క గోళ్లు మిక్కిలి వాడి మహాభయంకరంగా ఉన్నాయి. నీ శరీరము ఆకాశమును అంటుకొనుచున్నట్టు చాలా ఎత్తుగా ఉన్నది. నీ అట్టహాసము భయంకరమైన మేఘగర్జనం వలె ఉండి శత్రువులను తరిమి తరిమి కొట్టుచున్నది. ప్రభు, అట్టి నీ నృసింహ రూపమునకు నేను భక్తితో నమస్కరింతును. నూనం విష్ణురయం నిహన్యముమితి భ్రామ్యద్గదాభీషణం. నూనం విష్ణురయం నిహన్యముమితి భ్రామ్యద్గదాభీషణం. దైత్యేంద్రం సముపాద్రవంతమధృతా దోర్భ్యాం పృథుభ్యామము. వీరో నిర్గలితోధ ఖడ్గఫలకౌ గృహ్ణన్ విచిత్రశ్రమాన్. వ్యావృణ్వన్ పునరాపపాత భువనగ్రాసోద్యతం త్వామహో. దేవా,
అంతటా హిరణ్యకశిపుడు నిజముగా ఇతడే విష్ణువు, ఇతనిని నేను సంహరించదనని పలుకుతూ గదను భయంకరంగా త్రిప్పుతూ నీ మీదికి విజృంభించాడు. అప్పుడు నీవు పటిష్టములైన నీ బాహువులతో ఒడుపు చూపి ఆ రాక్షసుని పట్టుకున్నావు. కాని ఆ దుర్మార్గుడు నీ బాహుబంధం నుండి తప్పించుకొని ఖడ్గమును డాలును జేబుని విచిత్రములుగా సంక్రమణములు చేయడం మొదలుపెట్టాడు. సమస్త లోకములను మృంగబోతున్నట్లు మహాభయంకరముగానున్న నీవు పైకి అతడు విరుచుకొని పడ్డాడు. భ్రామ్యంతం దితిజాతమం పునరపి ప్రోద్గృహ్యదోభ్యాం జవాత్ ద్వారేథోర్యుగే నిపాత్య నఖరాన్ యుత్థాయ వక్షో భువి నిర్భిందన్నదిగర్భ నిర్భరగలద్రక్తాంబుబద్ధోత్సవం పాయం పాయముదైరయో బహుజగత్ సంహారి సింహారవాన్. రాక్షసాధముడైన హిరణ్యకశిపుడు కత్తిని విచిత్రముగా త్రిప్పుచున్నను నీవు అతనిని ఉడుపుతో గట్టిగా పట్టుకుని సభాద్వారము దగ్గర కడప మీద నీ తొడలపై చేర్చుకుని నీ వాడి అయిన గ్రోళ్లను గుర్చి అతని వక్షస్థలమును చీల్చేశావు. అతని కడుపులో నుండి వచ్చుచున్న వేడి రక్తమును ఆనందముతో త్రాగి సమస్త లోకములను సంహరించుచున్నట్లు మిక్కిలి భయంకరముగా సింహనాదం చేశావు. చక్వాతం హతమాచురక్తలహరీ సిక్తోన్నమద్వర్ష్మణి ప్రత్యుత్పత్య సమస్త దైత్యపటలీం శాఖాజ్యమానే త్వయి భ్రామ్యద్భూమి వికంపితాంబుధికులం వ్యాలోలశైలోత్కరం ప్రోత్సర్పత్ఖచరం చరాచరమహో దుస్థామవస్థాం దధౌ. స్వామి, నీవా రాక్షసాధముని చంపి అతనిని వదిలిపెట్టి రక్తపు మడుగులో తడిసియున్న నీవు చెంగున ముందుకు దూకి మిగిలిన రాక్షసాధములను చంపి తినుచున్నప్పుడు భూమి అంతయు గుండ్రంగా తిరిగిపోయింది. సముద్రములు అల్లకల్లోలమైపోయాయి, మహాపర్వతములన్నీ కదిలిపోయాయి, ఆకాశములనున్న నక్షత్రములు మొదలైనవి ఇటు అటు చెల్లా చెదరైపోయాయి. ఈ విధంగా చరాచర ప్రపంచము దురవస్థకు గురి అయినది. తావన్మాంసవపాకరాళవపుషం ఘోరాంత్రమాలాధరం త్వాం మధ్యే సవమిద్ధరోషముషితం దుర్వారగుర్వారవం అభ్యేతుం న శశాక కోపి భువనే దూరే స్థితా భీరవః సర్వే శర్వవిరించ వాసవముఖాః ప్రత్యేకమస్తోషత. స్వామి, నీవు హిరణ్యకశిపుని సంహరించి అతని మాంసము వప మొదలైన వాటిచే మహాభయంకరంగా ఉన్నావు. ఆ దుష్ట రాక్షసుని ప్రేగులను మెడలో ధరించి మిక్కిలి గుడ్డుడవై గర్జించు సభామంచమును కూర్చున్నావు. అట్టి నీ భయంకరమైన ఆకారం చూసి ఎవ్వరూ నీ దగ్గరకు వచ్చుటకు సాహసం చేయలేకపోయారు. బ్రహ్మ, శంకరుడు, దేవేంద్రుడు మొదలైన దేవతలు కూడా భయంతో చాలా దూరంలోనే ఉండిపోయి నిన్ను వేరువేరుగా చుతింపసాగారు. భూయోప్యక్షత రోషధామ్ని భవతి బ్రహ్మాజ్ఞయా బాలకే ప్రహ్లాదే పదయోర్నమత్యపభయే కారుణ్యభారాకులః శాంతస్త్వం కరమస్య మూర్తి సమధాః స్తోత్రైరథోద్గాయతః తస్యా కామధియోపి తే నిధవరం లోకాయ చానుగ్రహం. దేవతలందరూ విడివిడిగా నిన్ను స్తుతించినను అంతులేని నీ కోపం చల్లారలేదు. అప్పుడు బ్రహ్మదేవుని యొక్క ప్రేరణతో బాలుడైన ప్రహ్లాదుడు నిర్భయంగా నీ దగ్గరకు వచ్చి నీ పాదములకు నమస్కరించాడు. అంతటా పరమ దయాళుడవైన నీవు శాంతించి ప్రహ్లాదుని శిరస్సుపై మంగళకరమైన నీ హస్తమునుంచావు. అప్పుడు ఆ ప్రహ్లాదుడు నిన్ను అనేక విధములుగా స్తుతించాడు. అతనికి ఎట్టి కోరికలు లేకుండాను లోకములను అనుగ్రహించుటకై అతనికి వరములను నొసంగితివి. ఏవం నాటిత రౌద్రచేష్టిత విభో శ్రీతాపనీయాభిధశ్రుత్యం తస్ఫుట గీత సర్వమహిమన్నత్యం తశుద్ధాకృతే తత్తాదృనిఖిలోత్తరం పునరహో కస్త్వాం పరో లంఘయేత్ ప్రహ్లాద ప్రియా హే మరుత్పురపతే సర్వామయాత్ పాహి మాం. ప్రభు, నీవు సహజంగా పరమశాంతుడవైనను ఈ విధంగా కోపమును ప్రదర్శించావు.
నీ గొప్పతనమంతయు శ్రీ తాపినీయోపనిషత్తునందు చక్కగా నిరూపింపబడెను. నీవు మిక్కిలి పరిశుద్ధమైన ఆకారము కలవాడవు, అందరికంటెను పరమోత్కృష్టుడవు. నిన్ను అధిగమించువారు ఎవరూ లేరయ్యా. ఓ ప్రహ్లాద ప్రియ, గురువాయూరు ప్రభు, దయతో నా సమస్త రోగములను నివారింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.